అందరికీ నమస్కారం. ఘోర విషాదం. ముగ్గురు ఐపీఎస్ల దారుణ చర్యల వల్ల సీఎం గారైతే తీవ్ర కోపంతో సస్పెండ్ చేశారు వాళ్ళని. అసలు అంత దారుణ చర్యలు ఏం చేశారు వాళ్ళు? ఎందుకు సీఎం గారు అంత కోపంతో వాళ్ళని సస్పెండ్ చేశారు? దీని గురించి అయితే పూర్తిగా వివరాలు మీరు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాష్ట్రంలోని దారుణం చోటు చేసుకుంది. ఓ జిల్లాలో అయితే ఓ 10 ఏళ్ల బాలిక పైన ఘోరం అయితే జరిగిపోయింది. నిజంగాను ఆమెను కొంతమంది వ్యక్తులైతే తెలియకుండా ఆమెని అపహరించి వెళ్ళిపోయారు. తీసుకుపోయి ఆమెనైతే చిత్రహింసలు అయితే పెట్టారు. నిజానికి నేటి కాలంలో చూసుకున్నట్లయితే పిల్లలకేంటి, మహిళలకేంటి, ఎవరికి కూడా అసలు పుట్టిన వాళ్ళకి ఎవ్వరికి కూడాను అసలు రక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న ట్రైన్లోనైతే ఒక మహిళ పైన అత్యాచారం చేశారు. తరువాత అదే ట్రైన్లోని ఇంకొక ఆమె పైన, అది కూడా పాపం వికలాంగులారు, ఆవిడ పైన కూడా అత్యాచారం చేయడానికి అయితే ప్రయత్నించారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులు ఉన్న సమాజంలో అయితే బతకడానికి పాపం ఆడపిల్లలు ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఈ సంఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. ఈ సంఘటన పైన ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించారు. అంతేకాకుండాను జరిగిన ఘటన పైన తీవ్రమైన దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకి సంబంధిత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరామర్శించడం కూడా జరిగింది. ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరించడం వల్ల నేరుగా ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో ఆ విచారణ అయితే వేగవంతంగా చేశారు. దాంతో ఫలితంగాను ఘటనకు పాల్పడిన ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఒక మహిళా ఐజీ గారు అయితే ఇద్దరు ఐపీఎస్లు కలిసి విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దానికంటే ముందు వారు ముగ్గురు కూడా నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళా ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటిస్తున్నారు. అంతేకాకుండా గోర్లు గిల్లుకుంటూను నవ్వుకుంటూ అసలు ఆ సంఘటన పైన అత్యంత నిర్లక్ష్యంగా అయితే వ్యవహరించారు ఆవిడ. ఆ మహిళా ఐజీ అధికారి వ్యవహరించిన తీరు పట్ల అయితే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా విమర్శలు అయితే వచ్చాయి. ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేకుండా నవ్వుకుంటూను, నువ్వు కూడాను ఒక మహిళవే కదా, నీకు కూడా పెళ్ళై ఉంటుంది కదా, నీకు పిల్లలు ఉంటారు కదా, ఒకవేళ జరిగిన సంఘటనలోని చనిపోయింది నీ కూతురే అయితే కనుక నువ్వు ఇలాగే వ్యవహరిస్తావా అంటూ సోషల్ మీడియాలో అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి వరకు వెళ్ళిపోయేసరికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను అయితే సస్పెండ్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాన్ని చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచనలు అయితే చేశారు. అంతేకాకుండా ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని, శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏ మాత్రం కూడా జాలి చూపించాల్సిన అవసరమే లేదని చెప్పి సీఎం గారు అయితే ఘాటుగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనతో ట్విట్టర్ ఖాతాలోని సుదీర్ఘ పోస్ట్ని కూడా పెట్టారు సీఎం గారు. జరిగిన ఘటన పైన తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు కూడా. అందువల్లే ఈ ముగ్గురు అధికారులపైన సస్పెండ్ వేటు వేస్తున్నట్లు కూడా వెల్లడించారు. అయితే సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు అయితే లభిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో అయితే జరగడం జరిగింది. అయితే సీఎం విజయ్ గారు అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ని చూసి మిగతా ముఖ్యమంత్రులందరూ నేర్చుకోవాలని చెప్పి నెటిజన్లు అయితే హితవులు పలుకుతున్నారు. విజయ్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేకుండాను ఆ ముగ్గురు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేయించాడని, దీన్ని బట్టి పోలీసులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుంటారని నెటిజన్లు అయితే సోషల్ మీడియాలోని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న ఆవిడే మహిళా ఐజీ అధికారి అనమాట. ఈవిడే ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడాను ఇద్దరు పక్కన ఉన్న ఐపీఎస్ ఇద్దరితో కూడా తెగ నవ్వుతూ మాట్లాడుకుంటూ తెగ మురిసిపోతూ గోర్లు గిల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుందన్నమాట. అసలు ఒక అమ్మాయి చిన్న పాప చనిపోతే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత మానవత్వం లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు అయితే వాపోతున్నారు. నిజంగా ఆవిడ పైన నిజంగా చాలా సీరియస్గా ఉన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన వివరాలు చెప్పినప్పుడు ఆవిడ ఎంత పద్ధతిగా ఉండాలి, ఆవిడ ఎంత బాధపడాలి. అసలు అలాంటి బాధ ఏమీ లేకుండా ఇలాంటి సరదా మాటలు మాట్లాడుకోవడం చూస్తుంటే నిజంగా మనసు చలించిపోతుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది ఆవిడ చేసిన పని అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేసేయండి.
నిజానికి ఆమె సరదాగా నవ్వుతూ, తులుతూ ఉన్న వీడియో చూస్తుంటే నిజంగా ఎవ్వరికైనా సరే కోపం వచ్చే రకంగానే ఉంది. అది మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతూ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? చిన్న పిల్లల్ని ఇలా బాధించడమే తప్పు. అందులోని ఇంత అన్యాయం జరిగి ఉంటే, ఆ అమ్మాయి చనిపోయి ఉంటే, ఇలా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇలాంటి పనులు వేరే ఒకళ్ళు కూడా ఎప్పుడు చేయకూడదు మీ కామెంట్ చదివిన తర్వాత. అలాంటి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.